నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఐడీ కార్డులు ఎలా ఉంటాయో అలాగే రైతులకు కూడా ఐడీ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అంతేకాకుండా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్య సదుపాయాల విషయంలో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో పల్లె పండుగ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలోని రైతులందరికీ యూనిక్ ఐడి కార్డులను ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే ఈ పంట కోసం రైతులు ఆధార్ ను వెబ్సైట్ లో అనుసంధానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐడి కార్డులు జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులు ఉన్నారు. 1,90,00,000 మంది అటవీ భూముల రైతులను ఇందులోకి తేనున్నారని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా వైద్య సదుపాయాల విషయంలో మన ఇండియా ఏ స్థానంలో ఉందని మనం చూసుకున్నట్లయితే సిఇఓ వరల్డ్ మ్యాగజైన్ విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్ 2024 ప్రకారం 100కి ఇక్కడ స్కోర్ అనమాట. అయితే తైవాన్ మనం చూసుకున్నట్లయితే 78.72 స్కోర్ తోనైతే ముందంజలో నిలవడం జరిగింది అనమాట. అంటే వైద్య సదుపాయాల విషయంలో తైవాన్ ప్రథమ స్థానంలో ఉంది. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటుపై సర్వే చేసిన ప్రతి దేశానికి స్కోర్ ఇవ్వడం జరిగింది. దక్షిణ కొరియా ఈ విషయంలో చూసుకున్నట్లయితే 77.7 గా సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది తైవాన్ తర్వాత ఆస్ట్రేలియా 74.11% అనమాట. అలాగే కెనడా చూసుకున్నట్లయితే 71.32%, స్వీడన్ చూసుకున్నట్లయితే 70.73% అయితే ఇవి టాప్ 5 లో నిలవడం జరిగింది. ఇక ఇండియా మనం చూసుకున్నట్లయితే 45.84 అనమాట దీని పర్సెంటేజ్. సో చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. వైద్య సదుపాయాల కల్పన విషయంలో స్కోర్ అయితే మన ఇండియాకి రాలేదని చెప్పవచ్చు. ఇక మన ఏపీలో పల్లె పండుగలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. పల్లె పండుగ పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇటీవల జరిగిన గ్రామ సభలో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశల వారీగా పూర్తి చేయనుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.